హాయ్ అందరికీ. నా ఛానల్లో ఫస్ట్ వీడియో శివ ఐదు అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అది కూడా శివరాత్రి రోజు స్టార్ట్ చేసిన ఛానల్ నేను. హాయ్ గైస్, దిస్ ఇస్ షాదిక్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఫ్రెండ్స్ని అయితే పిలిచాను, వాళ్ళు రానున్నారు ఎవరు, అందుకే ఒక్కనే వెళ్ళిపోయాను. నా బైక్ టెంపుల్కి కొంచెం దూరంగా పార్క్ చేసి చెప్పులు బ్యాగ్లో వేసుకున్నా. మళ్ళీ ఆ క్రౌడ్లో వెతుక్కోవడం కష్టం కాబట్టి. లైట్స్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్ మొత్తం. అండ్ ఆ బయట ఉన్న బైక్స్ చూస్తేనే అర్థమైపోతుంది క్రౌడ్ లోపల ఏ రేంజ్లో ఉంటుందో ఏంటో, దర్శనానికి ఎంత టైం అయిపోద్దో అని. టెంపుల్ ఎంట్రన్స్ కూడా లైటింగ్స్తో చాలా బాగా సెట్ చేశారు. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది క్రౌడ్. నాకైతే టెంపుల్లో డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చేసింది ఈసారి. చూడండి ఎంత మంచిగా చేశారో. అటుపక్క అయితే వారాహి అమ్మవారిని రెడీ చేసి పెట్టారు. మేబీ నైట్కి ఏమన్నా ఊరేగింపు కోసం అయి ఉండొచ్చు. ఇంకా తెలిసిందేగా, డబ్బులు ఉంటే దేవుడు కూడా స్పెషల్ దర్శనం ఇస్తారు మనకి, అలా ఉంటుంది. ఫైనల్గా క్యూ లైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ క్రౌడ్ని చూసి దర్శనం అయ్యేసరికి ఒక 10-10:30 ఆ టైం అయిపోద్దాం అనుకున్నా, బట్ 9 లోపు అయిపోయింది. అక్కడ మీకు కనిపిస్తున్న శివలింగం అయితే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ నార్మల్ డేస్లో వస్తే మనం అభిషేకం కూడా చేయొచ్చు, మనకు ఆ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి మనకు అక్కడికి వెళ్ళినవారు అనమాట, అడ్డంగా కట్టేశారు. ఆ క్యూ లైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మనమైతే ఆ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఆ లోపలికి వెళ్ళాలి దర్శనం కోసం. ఇంకా మేము క్యూలో ఉండగానే మా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు బయటికి. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తున్న లైన్ అయితే ప్రత్యేక దర్శనం అనమాట. 20 రూపీస్ ఇచ్చి వాళ్ళు దర్శనంకి వచ్చారు. ఇంకెలాగోలా ఒక 1 అవర్ తర్వాత నేను గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాను. అక్కడ చూసారా భక్తులందరూ ఎలా మొక్కుకుంటున్నారో. ఫస్ట్ బయట నుంచి చూడగానే షాక్ అయిపోయాను, ఇంత మంచిగా డెకరేషన్ చేశారంటే ఫ్లవర్స్తో అని చెప్పేసి. ఇంత డెకరేషన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, అండ్ ఆయన మీద చాలా భక్తి కూడా ఉండాలి. చాలా ఓపికగా చేశారు డెకరేషన్, మాత్రం చాలా నీట్గా అనిపించింది. అండ్ ఈ టెంపుల్ నేమ్ చెప్పడం అయితే మర్చిపోయాను మీకు. యాక్చువల్గా ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట, తాడిపత్రిలో ఉంటుంది. అండ్ ఇక్కడ బుగ్గ అంటే ఏంటంటే, ఇక్కడ మనకు దర్శనం ఇచ్చే శివలింగం కింద ఎప్పటికీ వాటర్ వస్తూనే ఉంటాయి అనమాట. మనం ఎంత క్లీన్ చేస్తున్నా సరే వాటర్ వస్తూనే ఉంటాయి. అండ్ ఆ వాటర్ కూడా మరి హెవీగా అయితే ఏమి ఉండదు, జస్ట్ కొంచెం ఉంటుంది అంతే. దాన్నే బుగ్గ అంటారు ఇటు సైడ్. అందుకే ఈ టెంపుల్కి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనే నేమ్ వచ్చింది. అండ్ అక్కడ పైన మనకి ఎల్ఈడి స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారనమాట, ఎందుకంటే శివలింగం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అందరికీ కనిపించాలి, అందరు దర్శనం చేసుకోవాలని చెప్పి. ఇంకా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది నాది. చాలా హ్యాపీగా ఉంది నాకు. పొద్దున్నుంచి అనుకుంటున్నాను టెంపుల్కి వెళ్ళాలని చెప్పి, బట్ కొంచెం ఇంట్లో వర్క్ ఉండడం వల్ల కుదరలేక నైట్ వచ్చేసాను అనమాట. అండ్ ఈ టెంపుల్ అనేది కూడా చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ ఓన్లీ శివుడు మాత్రమే కాకుండా కోదండ రామస్వామి అండ్ పార్వతీదేవి కూడా దర్శనం ఇస్తారు మనకి. వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది చిన్నగా ఒక సైడ్కి. ఇక్కడ మనము ఇందులో ఉంటుంది అనమాట కోదండ రామస్వామి టెంపుల్. అక్కడ మనకు సైడ్ కనిపిస్తుంది కదా, ఆయన రాముడు అనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకి పార్వతీదేవి దర్శనం ఇస్తారు. మామిడాకులతో ఫ్లవర్స్తో చాలా చక్కగా డెకరేషన్ చేశారు అమ్మవారి గుడిని. ఇటు సైడ్ రాముడికి కూడా అలాగే డెకరేషన్ చేశారు. అక్కడ అబ్బాయి పెట్టుకున్న స్తంభం అనేది స్టోన్తో చేసింది, బట్ మనం దాన్ని హ్యాండ్తో బీట్ చేస్తే మ్యూజిక్ లాగా సౌండ్ వస్తుంది అనమాట. మీకు అది వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను షార్ట్ లాగా పెడతాను దాన్ని. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళకి, టెంపుల్ వాళ్ళకి అయితే కమిటీ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మార్నింగ్ దేవుడికి కళ్యాణం జరిగినట్టుంది, చాలా బాగా చేశారు ఇది కూడా. చిన్నప్పుడు అయితే ఈ బొమ్మల కోసం మనం తెగ ఏడ్చేవాళ్ళం. మనం ఎంత ఏడ్చేసారో వాడు కొనిచ్చేవాళ్ళు కాదనుకో, అది వేరే విషయం. ఇంకా బైక్ దగ్గరకు వచ్చేసి నేనైతే చెప్పులు తీసుకొని స్టార్ట్ అయిపోయా ఇంటికి. మా అమ్మకి ఫోన్ చేస్తే గోపి తీసుకురమ్మని చెప్పింది, ఎందుకంటే ఫెస్టివల్ సండే వచ్చింది కాబట్టి నో చికెన్ అన్నది. ఇంకా అక్కడికి వెళ్ళి నేను గోబీ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళి మా అమ్మకి ఇస్తే నువ్వే ప్రిపేర్ చేయన్నది. ఇంకా చేసేదేం లేక మనకు వచ్చిన స్టైల్లో చేసేద్దాంలే అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. వీడేంటి వేడిగుండ బౌల్లో హ్యాండ్ పెట్టేసి రైస్తో అలా చేస్తున్నాడు, వీడు ఏమైనా సాయిబాబా అనుకోకండి. ఆ గోళం మాత్రమే వేడిగా ఉంది, రైస్ నార్మల్దే అనమాట. ఇంకా మన చేతికి ఏదైనా అయితే మనం వెంటనే కడిగేస్తాం. ఇంకా ఏదోలాగా నాకు వచ్చే రన్ స్టైల్లో గోబీ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను, బట్ అది ఎలా ఉంటుందో అని చెప్పేసి కొంచెం భయం కూడా ఉంది. మనం చేసిన దానికోసం మనమే గొప్పలు చెప్పుకోకూడదు. సో మొత్తం ప్రిపేర్ చేసేసి మా అమ్మని రివ్యూ అయితే అడిగాను. తన రెస్పాన్స్ చూడండి మీరే. ఏం తక్కువైంది? మన కారం సరిపోయింది, మనతో మంచి కారం సరిపోదు కాబట్టి వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.